ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతోంది. ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ బరిదెగించి మాట్లాడుతున్నారు. ఏమైతుంది, చెర్లపల్లి చెప్పకూడదు తింటారని అన్నారు రేవంత్. ఎవరైనా ఇతర కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ తాగుబోతు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ మాటలు విన్న పెద్ద పెద్ద పోలీసు అధికారులు ఇప్పుడు ఊతలో లెక్క పెడుతున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవరన్నా గిట్లా భర్త దించోడన్నా మాట్లాడతాడా? ఇంకేమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లి చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాడు. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు? ఎవడంటాడు? తాగుపోతాడు తిరిగిపోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన